ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మాలేగాం గ్రామంలో ఈ మాలేగాం గ్రామ పెట్రోల్ పంపు ఈ చౌరస్తా ఆధ్వర్యంలో మాలేగాం గ్రామంలో ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మీరు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 2 లక్షలకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు 15% మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. మిగతా 85% రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా. ఎందుకోసమంటే మీరిచ్చిన మాట ప్రకారంగానే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మాలేగాం గ్రామంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా దశల వారీగా ఇలాంటి రాస్తారోకోలు, ఇలాంటి ఉద్యమాలు ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొనసాగించేటటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రి గారు, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎందరో అమాయకులు మీరు చేస్తున్నటువంటి వాగ్దానాలను మీరు తప్పినందుకు ఎందరో రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎందరో మందికి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు హార్ట్ అటాకులు, గుండెపోటు, అదే ఏదో అనుకుంటా వారు చనిపోతున్నారు. దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఇకనైనా మీరు రైతుల గురించి, రైతుల బాధ గురించి మీరు అర్థం చేసుకోవాలా. తక్షణమే మీరిచ్చిన హామీ ప్రకారంగానే మీరు 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని, లేని పక్షాన మీకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత మేము ఉధృతంగా చేస్తామని కూడా ఈ సభాముఖంగా నేను మాలేగాం గ్రామం తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. మాలేగాం గ్రామంలో ఈ పెట్రోల్ బంక్ చౌరస్తాలో ఈ మాలేగాం గ్రామస్తులు రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకనగా రేవంత్ రెడ్డి సీఎం గారు రుణమాఫీ చేసేసినాం, ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3వ విడత పూర్తిగా అయిపోయింది. మీరందరూ రైతులందరూ పండుగ చేసుకెళ్ళి అని పిలిపివ్వడం జరిగింది. ఈ మాలేగాం గ్రామం లోపల 500 అకౌంట్లుంటే ఇలా 110 మందికి 3 విడతలల్లా 110 మందికి వచ్చినాయి, లబ్ధి పొందారు. 390 మందికి రుణమాఫీ కాలేదు. అయితే ఈ 390 మంది ఏం చేయాలా? టెక్నికల్ ఇష్యూ అన్నట్లు ప్రతి ఎవ్వరికి ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, బ్యాంకుల లోన్ ఉన్నది, పాస్బుక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏం టెక్నికల్ ఇష్యూ లేదు, స్పెల్లింగ్ ఆప్షన్స్ లేదు, ఏం లేదుకున్నా ఎందుకు ఇస్తలేరు? మరి ఇచ్చిన మని సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? మరి సంబరాలు చేసుకుంటే రైతులు ఎందుకు అడుగుతారు? మరి వెంటనే మీ ఈ రుణమాఫీ చేస్తారా, చెయ్యరా? మాకు స్పష్టంగా హామీ ఇవ్వాలా. ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు అని ఉండే రైతు భరోసా పెట్టిండ్రు. రైతు భరోసా పెట్టి రైతు భరోసాలో 7,000 ఎకరానికి ఇస్తున్నారు. మరి జూలై లోపల మీరు 7,000 రూపాయలు ఇవ్వాలనా లేదా? మరి జూలై అయిపోయా, ఆగస్టు అయిపోయా, ఇప్పుడు 7,000 ఎకరానికి అవి రైతు బంధు లేవు. ఇప్పుడు మందులు కొనుక్కునాలా, గింజలు కొనుక్కునాలా, రైతులు ఏం చేయాలా? రైతు భరోసా లేదు, 4,000 పెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా? ఉరి పెట్టుకున్నాలా, మందు తాగాలనా? ఇప్పుడు అందరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు టవర్ ఎక్కుతామంటున్నారు, ఎవరు ఇచ్చేస్తామంటున్నారు, ఇవే మందు తాగుతామంటున్నారు. కొందరికి హార్ట్ అటాకులు వస్తున్నాయి. మరి ఇవి అన్ని ఎవరన్నా రైతులు మీకు అడిగిల్లా? మీలే స్పష్టంగా 9వ తారీఖు నాడు వెంటనే బ్యాంకులకు పోయి 2 లక్షల లోన్ తెచ్చుకొని, నేను గెలుస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకొని పోయి ప్రతి ఒక్క రైతు అని సీఎం రేవంత్ రెడ్డి నోరుతోనే అన్నాడు. మరి 9 వాయా, 10 వాయా, 7 నెలలాయా, ఇప్పటికి ఒక్క రూపాయి వచ్చింది లేదు. 9 నెలల టైం కాటా రైతు బంధు down, 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 down,
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.